సింగరేణి కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 3 ఎంక్లేవ్ లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. కొత్త బావులను నెలకొల్పుతామన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని తెలిపారు వంశీకృష్ణ. మెడికల్ అన్ఫిట్ పేరుతో కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ సర్కార్ దోచుకుందన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. సింగరేణిని బీజేపీ సర్కార్ ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి సంస్థ 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మోడీ నాయకత్వం, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు వచ్చినట్టు నేను కొట్టినట్టు చేస్తా అనుకుంటా వాళ్ళిద్దరు లోపల ఒకటైపోయి సింగరేణిని అమ్మకానికి పెట్టిండ్రు. దానికి ఉదాహరణ చెప్తా. వీళ్ళు మాట్లాడతారు, ఇవాళ 75 సంవత్సరాల కాంగ్రెస్ పాలన సరే, ఒక మధ్యలో టీడీపీ వచ్చినా ఎవరొచ్చినా కూడా సింగరేణి సంస్థ లెక్క నడిపించి సంస్థకు ఐడెంటిటీ కల్పించి సంస్థను ఇండిపెండెంట్గా పెట్టి ప్రభుత్వ ప్రమేయం లేకుండా సంస్థ నడిపించారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఏం చేసినా అంటే వీళ్ళేమో తాడిచెర్ల 2 వచ్చేసి తీసుకుపోయి ప్రైవేట్లకు అప్పచెప్పారు. వీళ్ళు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఇచ్చారని. ఈ బీజేపీ వాళ్ళేమో అక్కడ వెళ్ళి కొత్తగూడెం దగ్గర కోయగూడెం వాళ్ళేమో యాక్షన్లు పెట్టి వాళ్ళు అమ్మిండ్రు. సో ఇద్దరు కలిసి సింగరేణి అమ్మే ప్రోగ్రాం పెట్టింది తప్పితే సింగరేణి బతికిచ్చే ప్రోగ్రాం కానీ సింగరేణి మనగడ ఇక్కడ సింగరేణి బతికితే మన యువకులకు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచన లేదు వాళ్ళకు. వాళ్ళ ఉద్దేశం అంతా మోడీ ఉద్దేశమేమో మొత్తం అమ్మేసి సింగరేణి సంస్థను అమ్మేసి అదానికి అమ్మానికి అంటబెట్టి గుజరాత్ వాళ్ళ దుకాణం పెడదామని ఆయన చూస్తాడు. సింగరేణి మనగడ విషయానికి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికుల తరఫున ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. అయ్యా, గత 40 సంవత్సరాల నుంచి మా కార్మికులు సొంత ఇంటికి అడుగుతున్నారు. మీరు దయచేసి ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు, బొగ్గు శాఖ మంత్రితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో మాకు తెలియదు. మా కార్మికులకి 200 గజాల భూమి ఇచ్చి బ్యాంకు నుంచి 15 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణ విచ్చిలు కట్టేయాల్సిన బాధ్యత ఉంది. శ్రీరాంపూర్లో రానున్న 3 సంవత్సరాల లోపల 3 బొగ్గులను మూతపడుతున్నాయి. ఇక్కడ దాదాపు 2000 మంది కార్మికులు సర్ప్లస్ అవుతారు, అంటే ఎక్స్ట్రా అవుతారు వారు. కాబట్టి పక్కనే ఉన్న శ్రావణపల్లి బాయిని తవ్వించి ఈ 2000 మందిని ఆ బాయిలో అడ్జస్ట్ చేసిన బాధ్యత కూడా ప్రేమ్సాగర్ రావు. మామూలు అల్లతప్ప శాసనసభ్యుడు వెనకపోదును. ఈయన పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పి చేయించగల సమర్థుడు. క్యాజువల్గా చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఎమ్మెల్యేలు చెప్పిన అయితో కాదని అనుమానం. నాకు ఒక విశ్వాసం ఉంది, ఈయన పట్టుబడితే భయపెట్టో, నచ్చజెప్పో, బెదిరించో మన కార్మికులు మేలు చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది సార్. మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పి ప్రజలకు ఇవన్నీ చెప్పి మోసం చేసినాడు. ప్రజలను నమ్మించి గొంతు కోసినంత పని చేసిండు. కార్మికుడిని గత 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. కార్మికుల ద్రోహి, సింగరేణి ద్రోహి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో 13 పైగా ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకే ఉండే. మరి వాళ్ళు కేవలం 2 సీట్లతోటే తెలంగాణ సాధించుకున్నామని ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, మరి 13 సీట్లతోటి సింగరేణి సంస్థకి న్యాయం ఎందుకు చేయలేదని చెప్పి గుర్తు చేయడం జరిగింది. మీ మీడియా ద్వారా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఓట్లు అడుగుతున్నారో, కేసీఆర్ గారు ఏదైతే ప్రచారం చేస్తున్నారో దీనికి జవాబు చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 13 పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. బీజేపీ తోటి చాలా మంచి బంధం ఉండే వాళ్ళకి మరి కార్మికులు గుర్తు రాలేదా? బీజేపీ పార్టీకి ఉన్న ఘనత ఉన్న పబ్లిక్ సెక్టర్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలని అమ్ముకుంటా పోతుంది. మీరు అందరూ గత 10 సంవత్సరాల్లో చూస్తున్నారు. హిందుస్థాన్ జింక్ కార్పొరేషన్ కానివ్వండి, అల్యూమినియం కార్పొరేషన్ కానివ్వండి, ఇండియన్ పెట్రోలియం కూడా కానివ్వండి, ఇవన్నీ అదానీ అంబానీకి అమ్ముకున్నారు. మీ అందరికీ తెలుసు, ఒక ప్రైవేటైజేషన్ కాగానే అంటే అమ్మడం కాగానే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళంటే కార్మికుల సంఖ్య మొత్తం తగ్గించేస్తారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే నేషనలైజేషన్ చేసింది, కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వ సంస్థలని పెంచింది, కార్మికులను అండదండగా ఉండి